Welcome to 1TV 6 minutes 24 headlines. దేశంలో సంచలనం, భారత ఉపరాష్ట్రపతి రాజీనామా. కర్ణాటకలోని ధర్మస్థలలో దుస్తులు లేకుండా మహిళల మృతదేహాలు. 90 టన్నుల బంగారాన్ని మార్కెట్లోకి వదిలిన చైనా. ధరలు డమాల్, ఇక పసిడి ప్రియులకు పండగే పండుగ. పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలి. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్. నంద్యాల కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు, దేశవ్యాప్తంగా సరఫరా, 4 నిందితుల అరెస్ట్. బైక్ను ఢీకొన్న కారు, డ్యాంలో పడ్డ యువకుడు. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు, పవన్ కళ్యాణ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎస్పీ నీతో తాడో పేడో తేల్చుకుంటా, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. దేనికైనా రెడీ, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అంబటి రజని. ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు, వైఎస్ జగన్. కూటమి అరాచకాలు సహించాం, ఆర్కే రోజా. కేంద్రం ప్రతిపక్షం గొంతు నొక్కేస్తోంది, రాహుల్ గాంధీ. బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు. స్థానిక సమరానికి సన్నద్ధం కండి, శ్రేణులకు కేటీఆర్ ఆదేశాలు. రైతుల్ని నిలువరించండి, ఎరువుల షాపుల వద్ద పోలీసులను పెట్టండి, సీఎం రేవంత్. కుల వృత్తులను నాశనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు, 3 మృతి, పలువురికి గాయాలు. పహల్గాంపై దద్దరిల్లిన పార్లమెంట్, చర్చకు పట్టుబడిన విపక్షాలు. అవినీతి జస్టిస్ పై అభిశంసన, తీర్మానంపై 200 మంది ఎంపీల సంతకం. సైబర్ దాడితో మూతపడిన 158 ఏళ్ల నాటి కంపెనీ, రోడ్డున పడ్డ 700 మంది కార్మికులు. డిజిటల్లో చెల్లింపుల్లో దూసుకుపోతున్న భారత్, నెలలోనే 18.39 బిలియన్స్ లావాదేవీలు. ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మాలి, మంత్రి సంచలన వ్యాఖ్యలు. గ్రీన్ కార్డుకు ట్రంప్ రెడ్ కార్డ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు.